వికారాబాద్ జిల్లా దోమ మండలం గూడూరు గ్రామంలో ఎంఆర్ఓ గోవిందమ్మ భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యల పరిష్కారం కొరకై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా గూడూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి చట్టం తీసుకొచ్చి గ్రామాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, రైతులకు భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని, ఈ చట్టం తీసుకొచ్చినందుకు మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుదర్శన్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు గూడూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, ధరణి తప్పిదాలు కావచ్చు, ఇవన్నిటిని క్లియర్ చేయడానికి రెవెన్యూ సదస్సు పెట్టారు. దీంట్లో భాగంగా చాలామంది దగ్గర 30 నుంచి 40 మంది రైతులు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అని గత ప్రభుత్వంలో ఎట్లా ఉంటుందంటే, రెవెన్యూ ఆఫీస్కే వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే 10 సార్లు 20 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, రిజెక్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఒక మంచి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. దీనికి అత్యధికంగా కృషి చేసిన మా రామారెడ్డి గారికి మరియు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రెవెన్యూ సదస్సులో మా ప్రజలందరికీ, మా మండలానికి కానీ, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు లాభం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా లాభం జరుగుతుంది. అధికారులే మా వద్దకు వచ్చి, రైతుల వద్దకు వచ్చి ప్రతి అప్లికేషన్కి ₹1 కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. వారందరికీ మా రామ్మోహన్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు. ఇటువంటి విజయవంతమైన కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి రామ్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మీ శ్రీకాంత్ రెడ్డి, గూడూరు.